హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 169. బయట నుండే ఆ ఇంటిని చూసి పర్వాలేదనుకున్నారు పెద్దవాళ్ళు. చూస్తుంటే బాగానే ఉన్న వాళ్ళలా ఉన్నారు అని సులోచన అనుకుంటే విశాల్ చుట్టుపక్కల గమనిస్తూ కార్ దిగాడు. రుద్ర ముందే అన్ని ఎంక్వైరీ చేయించాడు కాబట్టి కార్ దిగి ఎదురుగా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నా ఉదయ్ పేరెంట్స్ని చిరునవ్వుతో పలకరించాడు రుద్ర. ప్రతాప్ గారు, రుద్ర గారు మీరేంటిక్కడ అని ఉదయ్ ఫాదర్ గోవర్ధన్ గారు ఆశ్చర్యంగా అడిగారు. ఆయనకి బిజినెస్ వరల్డ్లో కాస్త పరిచయాలు ఉండడంతో వాళ్ళు అలా తెలుసన్నమాట. వీళ్ళు నాకు తమ్ముడు బాబాయ్ అవుతారండి అని సురేఖ చెప్పగానే, ఓ అవునా, రండి రండి, మీలాంటి గొప్ప వాళ్ళు మా ఇంటికి రావడం మా అదృష్టం అంటూ హడావిడి చేయబోయారు ఆయన. ప్రతాప్ గారు ఆయన్ని వారించి, ఇప్పుడు మనం బంధువులం అవ్వబోతున్నాము, ఇక్కడ అందరం ఒక్కటే, మీరు హైరాణ పడకండి అని ఆపేశారు. భార్యని కూతుర్ని పిలిచి వాళ్ళకి ప్రతాప్ గారిని పరిచయం చేస్తూ మిగిలిన వాళ్ళని ఆదరంగా లోపలికి ఆహ్వానించారు గోవర్ధన్. అందరూ కాఫీ టీలు తాగాక ఆడవాళ్ళు ఒక పక్కన కూర్చునుంటే మగాళ్ళు ఓ పక్కన కూర్చుని మాటలు మొదలుపెట్టారు. మా ఉదయ్ మాకు అన్ని విషయాలు ముందే చెప్పాడు. మాకు కూడా మీ అమ్మాయి నచ్చింది. పిల్లల సంతోషం కంటే పెద్దవాళ్ళుగా మనకు కావాల్సిందే ఉంది. అందుకే వెంటనే మేము ఒప్పుకున్నాం అని గోవర్ధన్ గారు చెప్పారు. మీలా అందరూ ఆలోచిస్తే ఏ గొడవలు రావు బావగారు అని హరిగారు అంటుంటే, కానీ ఈ కాలంలో ప్రేమకి అట్రాక్షన్కి తేడా తెలుసుకోలేక ఆ అట్రాక్షన్ని ప్రేమని భ్రమపడి జీవితాలను నాశనం చేసుకునే పిల్లల్ని కూడా చూస్తున్నాంగా. గుడ్డిగా పోకుండా అన్నీ తెలుసుకుని సంబంధాలు కలుపుకోవడం కూడా ఇంపార్టెంటే అని నా అభిప్రాయం అన్నారు సువర్ణ. ఉదయ్ తల్లి సుమతి కూడా ఆమె మాటల్ని సమర్థిస్తూ, మీరు చెప్పేది నిజమే వదనా, మన కాలంలో ఇవేమీ లేకపోయినా భార్యాభర్తలు కలకాలం కలిసి మెలిసుండేవాళ్ళు. కానీ ఇప్పట్లో పెళ్ళికి తీసుకున్న ఫోటోషూట్లు ఇంటికి చేరకముందే విడాకుల కోసం కోట్లు మెట్లెక్కుతున్నారు. కనీసం పెద్దలు జోక్యం చేసుకోవాలన్నా వినే రోజులు పోయాయి. మన పిల్లలైనా ఒకరినొకరు అర్థం చేసుకుని కలకాలం కలిసి సంతోషంగా ఉంటే చాలు అన్నారు సుమతి. అవన్నీ సరే కానీ మీరేమైనా అడగాలనుకుంటే అడగండి బావగారు. మా రెండు కుటుంబాలకి ఒక్కటే ఆడపిల్ల, మా ఉష. తను సంతోషంగా ఉంటే మాకు అదే చాలు. మాకున్నంతలో తన కోసం చేయగలిగింది చేస్తామన్నారు జీవా గారు. మాకు మీ అమ్మాయి చాలండి, ఏ కట్న కానుకలు వద్దు. మాకున్నది ఇద్దరే పిల్లలు, ఉన్నదంతా వాళ్ళకే కదా అన్నారు గోవర్ధన్. మీరొద్దన్నారని మేం పెట్టేది పెడతాము, మీరు కాదనకూడదు మావయ్య గారు అన్నాడు కళ్యాణ్. మీ ఆనందం నేను కాదనలేను కదా బాబు, మీకు నచ్చింది చేయండి. కానీ అందుకోసం మీరు లేనిపోని బరువుని తలకెత్తుకోవాల్సిన అవసరమేమీ లేదు, ఇది నా మాటగా చెప్తున్నా అన్నాడు గోవర్ధన్. అంతలో పంతులు గారు రావడంతో వాళ్ళ జాతకాలు ఆయన చేతికిచ్చారు పెద్దవాళ్ళు. ఆయన పంచాంగం తిరిగేసి వాళ్ళ ఎంగేజ్మెంట్కి పెళ్లికి ఏ ఏ డేట్లలో బాగుందని పరిశీలించి ముహూర్తాలు చూపగా అందరికీ అనుకూలంగా ఉన్న డేట్స్ ఫిక్స్ చేశారు. సురేఖ బన్నీనెత్తుకుని, ఏరా నాన్న, మమ్మల్ని మిస్ అయ్యావా అని అడిగింది ముద్దు చేస్తూ. అవునత్తా, సన్నీ బబ్లోని కూడా మిస్ అయ్యాను. మావయ్య తెచ్చే చాక్లెట్స్, నువ్వు పెట్టే కుక్కీస్ కూడా మిస్ అయిపోయా. ఆడుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు కదా, నాకెంత బోర్ కొట్టిందో అని నాన్ స్టాప్గా మాటలు చెప్తున్న కొడుకును చూసి నవ్వుకున్నారు శివాని ఇంకా రుద్రలు. పిల్లల్ని ఉష దగ్గరే ఊర్లో వదిలేసి రావడంతో కాసేపటికే బన్నీకి బోర్ కొట్టింది. సన్నీని చూడటానికి వచ్చిన వాడిని అందరూ వేరే ఊరికి తీసుకురావడం నచ్చలేదు. మమ్మ, మనం ఎప్పుడు సన్నీ వాళ్ళ దగ్గరకు వెళ్ళేది, నాకు ఇక్కడ నచ్చలేదు అన్నాడు బన్నీ. శివాని నవ్వి, అలా అనకూడదు నాన్న, ఇక్కడ ఉషా ఆంటీకి అక్కడున్న ఉదయ్ అంకుల్కి మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నారు, కాసేపట్లో బయలుదేరదాం అని నచ్చ చెప్పింది శివాని. ఏంటి అమ్మ కొడుకులు గుసగుసలు అని అడిగాడు పక్కనే ఉన్న రుద్ర. వాడికి బోర్ కొడుతుందంట రుద్ర, త్వరగా ఊరికెళ్ళాలంటున్నాడు అని శివాని నవ్వుతూ చెప్పింది రుద్రకి. అవునా, రేయ్ ఇలారా, మనం బయటకు వెళ్దాం అంటూ వాడిని ఎత్తుకుని ఆ ఇంటి బయటకు తీసుకొచ్చిన రుద్ర అక్కడున్న పశువులని లేగదూడలని చూపిస్తూ వాటితో కాసేపు ఆడించాడు. డాడీ, ఇవి భలే క్యూట్గా బుజ్జిగా ఉన్నాయి కదా, ఇవి చూస్తుంటే భలే ముద్దొస్తున్నాయి, వీటిని మనతో పాటు తీసుకుపోదామా డాడీ
మన ఫామ్లో ఇంత చిన్నవి లేవు కదా, మనం వీటికి తీసుకెళ్ళి పెంచుకుందాం డాడీ అని ఆశగా అడిగాడు బన్నీ రుద్రని. అవి పొంగనూరు జాతికి చెందిన చిన్న ఆవులు. వాటి దూడలు మనం ఇంట్లో పెంచుకునే పెట్లా కూడా ఉంటాయి. ఈ జాతికి చెందిన దూడలు. అందుకే బన్నీకి చాలా నచ్చాయి కూడా. అప్పుడే అక్కడికి వచ్చిన ఉదయ్ నవ్వుతూ, నీకు ఇవి నచ్చాయా బన్నీ? నీకు కావాలంటే నేను పంపిస్తాను. నువ్వు వీటిని తీసుకుని వెళ్ళడం అవ్వదు నాన్న. వాటిని సపరేట్గా వెహికల్లో తీసుకెళ్ళాలి అని వాడికి అర్థమయ్యేలా చెప్పాడు ఉదయ్. వాడికి నచ్చింది కావాలని అడుగుతాడు. ఇవేమీ వద్దులే ఉదయ్, పాపం వాటిలో నుండి ఒక దాన్ని వేరు చేస్తే అవి బెంగపడతాయి. నేను సపరేట్గా ఇలాంటివి తెప్పిస్తానన్నాడు రుద్ర. ఇవన్నీ చోట్ల దొరకవు రుద్రగారు, రేర్గా అయిపోయాయి కదా. ఈ జాతావులు పర్వాలేదు, ఒక రెండింటిని తీసుకుపోవచ్చు. ఒకరోజు అరుస్తాయి కానీ తర్వాత అలవాటు పడిపోతాయి అని చెప్పారు గోవర్ధన్ గారు. సరే అంకుల్, ఫామ్ హౌస్ నుండి మనిషిని వెహికల్తో రమ్మని చెప్తాను, వాళ్ళు తీసుకెళ్తారు అని చెప్పాడు రుద్ర. భోజనాలు చేయమని ఉదయ్ వాళ్ళు బలవంతం చేసినా గతికితే అతకదు అనే సెంటిమెంట్తో ఎవ్వరూ తినకుండానే కళ్యాణ్ వల్ల సొంతూరికి బయలుదేరిపోయారు అందరూ. బసవా, నువ్వేదో పొడి చేసా ఆ రుద్రింట్లో శవం వెళ్ళడం ఖాయమన్నావు. ఇప్పుడు వాళ్ళంతా ఆనందంగా ఆ కళ్యాణ్ వల్ల ఊరికి వెళ్తున్నారని మనవాడు చెప్పాడు. నువ్వు మాటలు తప్ప చేతల్లో ఏది చూపించడం లేదు అని అసహనంగా అరిచాడు గిరీష్. దానితో బసవ ఈగో హర్ట్ అయింది. అయ్యా, నేను మంచిగానే ప్లాన్ చేశాను, కానీ ఆ రుద్రగాడు నేను పంపిన విషయాన్ని ముందే పసిగట్టి అందరినీ కాపాడాడు. ఈసారి ఇలా ఇండైరెక్ట్గా కాదు, నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. మనకు ఆ ఊర్లో సుబ్బరాజు అనేవాడు ఒకడు సాయం చేస్తాడు. వాడి కొడుకుని మాయం చేశారని వాడు ఆ కళ్యాణ్ వాళ్ళ మీద కసిగా ఉన్నాడు. వాడి పగని మనకు అనుకూలంగా మార్చుకుని ఆ ఇంటిని ఆ ఇంట్లో వాళ్ళని అదును చూసి కాల్చి బూడిద చేసొస్తాను. ఆ రుద్రని నాశనం చేసే వరకు నేను మీ కంటికి కనబడ్ను అని ఆవేశంగా చెప్పి వెళ్ళిపోయాడు బసవ. బసవ ఆవేశం చూశాక వాడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడని గిరీష్కి నమ్మకం వచ్చింది. తన వాళ్ళల్లో కొంతమందిని బసవకి సహాయంగా పంపించాడు గిరీష్. రుద్ర వాళ్ళంతా ఆ ఊరికి చేరేసరికి లంచ్ టైం అయింది. లచ్చి చేత వంట చేయించమని ఉషకి ఫోన్ చేసి ముందే చెప్పడంతో వాళ్ళు ఇంటికి చేరేసరికి లచ్చి అందరి కోసం వంట సిద్ధం చేసి పెట్టింది. కార్ ఇంటి ముందు ఆగడం లేట్. బండి అందరికంటే ఫాస్ట్గా దిగి, సన్నీ, బబ్లు, నేను వచ్చేసాను అని అరుస్తూ ఇంట్లోకి పరుగులు పెట్టాడు. బేబీ పడిపోతావు, స్లోగా వెళ్ళు అని వెనక నుండి రుద్ర అరుస్తున్నా సరే వాడు వినిపించుకోలేదు. బండి వాయిస్ విని రూమ్లో గేమ్ ఆడుకుంటున్న సన్నీ, హే బండి వచ్చేసాడు అంటూ పరుగులు పెట్టింది. బబ్లు కూడా సన్నీ వెనకే వచ్చాడు. వాళ్ళని చూడగానే వెళ్ళి హక్ చేసుకున్నాడు బన్నీ. ఐ మిస్ యూ బన్నీ అని సన్నీ అంటుంటే, ఐ ఆల్సో మిస్ యూ సన్నీ అని బన్నీ అనడం పెద్దవాళ్ళంతా విని ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వాళ్ళకి ఫ్యూచర్ అప్పుడే కనపడింది. అన్నయ్య, నువ్వు అల్లుడి కోసం వెతుక్కోవాల్సిన అవసరమే లేదనుకుంటాను అని విశాల్ నవ్వుతూ కళ్యాణ్ని చూశాడు. వాళ్ళు పసిపాపలరా, మనం ఎప్పుడూ అలాంటి పేర్లు పెట్టడం తప్పు అని కళ్యాణ్ వారించాడు. ఉష అందరికీ మంచినీళ్ళు తెచ్చిస్తుంటే, అప్పుడే పెళ్ళయ్యాక ఆడపిల్ల ఎలా ఉండాలో నేర్చుకుంటున్నావా మరదల పిల్ల అని నవ్వుతూ అడిగింది సురేఖ. దానికి నువ్వే ఇన్స్పిరేషన్ వదినా అన్నాడు విశాల్ నవ్వుతూ. నేనా అని ఆశ్చర్యంగా చూసింది సురేఖ. అవునొదినా, నువ్వెప్పుడూ మొహంపై చెరగని చిరునవ్వుతో అందరికీ కావలసినవి సమకూరుస్తూ, పెద్దవాళ్ళని గౌరవంగా చూస్తూ, పిల్లల్ని ఆపేక్షగా దగ్గరకు తీసుకుంటావు. భర్తకి ఏం కావాలో కనిపెట్టుకుని చేసి పెట్టే నీకన్నా ఎవరుంటారు చెప్పు ఆదర్శవంతమైన భార్య. అందుకే ఉష కూడా నిన్ను చూసే ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకుంటుంది అని విశాల్ తన మనసులో సురేఖ మీదున్న అభిప్రాయాన్ని బయటపెట్టాడు. అతని ఎక్స్పెక్టేషన్స్ విని అందరూ నిజమే అన్నట్టు చూశారు సురేఖని. వాళ్ళ మధ్యకి వెళ్ళిన కొన్నాళ్ళకే ఆమెని అంతగా అర్థం చేసుకుని ఆమె గొప్పతనాన్ని గుర్తించి కీర్తించడం చూసిన భవానీకి మరోసారి పశ్చాత్తాపం కలిగింది. అన్నేళ్ళు తన కళ్ళ ముందే సురేఖ ఉన్న ఆమెని, ఆమె మంచి మనసుని, వ్యక్తిత్వాన్ని గుర్తించలేదు సరికదా. అత్త అనే అహంకారంతో సురేఖని తన మాటలతో హింస పెట్టింది. అది తలుచుకోగానే భవానీ సిగ్గుతో కుచించుకుపోయింది. ఆవిడ మనసులో బాధని అర్థం చేసుకున్న ప్రతాప్ గారు ఆవిడ భుజంపై తట్టి కళ్ళతోనే ఓదార్చారు. విశాల్ మాటలకి సురేఖ నవ్వి, ఊరుకో విశాల్, అదేదో నా గొప్పతనం అని పొగడుకు. ప్రతిల్లాలి బాధ్యత అది. నువ్వు పొగిడినకు పొగరొచ్చేలా చేయకన్నది
నీలో పొగరు రావడం జరగని పనిలే అక్క అంటూ రుద్ర అక్కడికి రాగానే సురేఖ అతనికి వాటర్ అందించి నవ్వుతూ, నా తమ్ముడుగా నీకు నా మీదున్న ప్రేమ వల్ల అలాగే అనిపిస్తుంది రుద్ర. అందరూ కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనాలు చేద్దరు అంటూ రుద్ర వాళ్ళకి రూమ్లు చూపించి తను కూడా రూమ్లోకి వెళ్ళింది సురేఖ. లంచ్ తర్వాత పెద్దవాళ్ళు రెస్ట్ తీసుకుంటుంటే సురేఖ ఈవినింగ్ స్నాక్స్ కోసం ప్రిపరేషన్లో ఉంది. లచ్చి హెల్ప్తో శివానికి బ్యాక్ పెయిన్ రావడంతో పడుకుంది. రుద్ర ఆఫీస్ మెయిల్స్ చూస్తూ శివాని దగ్గర కూర్చుని ఆమె పాదాల్ని ఒత్తుతూ ఉంటే శివాని హాయిగా నిద్రపోయింది. పిల్లలు తనివి తీరా ఆటల్లో మునిగిపోయారు. వాళ్ళని ఎండలోకి పోనివ్వకుండా చెట్ల కింద పశువుల కోసం వేసిన షెడ్ల కింద ఆడిస్తూ కాపలాగా ఉన్నాడు కళ్యాణ్. విశాల్ అక్కడికి రావడం చూసి, ఏంటి విశాల్, నాతో ఏదైనా మాట్లాడాలా అని అడిగాడు కళ్యాణ్. అవునన్నయ్య, ఉదయ్ వాళ్ళు డౌరీ ఏది వద్దని అన్నారు కదా, అందుకని నేను ఉష కోసం ఉంచిన షేర్స్ సేవింగ్స్ అన్నీ కలిపి వాళ్ళ కోసం ఓ హాస్పిటల్ కట్టి గిఫ్ట్గా ఇస్తే ఎలా ఉంటుంది? నువ్వైతే కరెక్ట్గా సలహా ఇస్తావని అడుగుతున్నా, ఏం చేద్దాం చెప్పన్నయ్యా అని అడిగాడు విశాల్. కళ్యాణ్ నవ్వి, ఇందులో ఆలోచించేదేమీ లేదురా, ఇద్దరికీ పీజీ అవ్వగానే వేరే ఏదో ఒక హాస్పిటల్లో డాక్టర్లుగా వర్క్ చేయాల్సిందే కదా, అదేదో వాళ్ళు సొంత హాస్పిటల్లో చేస్తారు. లాభం చూసుకోకపోతే పెద్దవాళ్ళక ఫ్రీగానో లేక తక్కువ ఫీజానో తీసుకుని ట్రీట్మెంట్ చేశారంటే ఇంకా మంచిది కదా. అలాగే చెయ్యి, నేను కూడా ఎంతో కొంత ఇస్తానన్నాడు కళ్యాణ్. నా దగ్గరున్నది చాలకపోతే అలాగే ఇద్దులే అన్నయ్య అని విశాల్ చెప్పాక పెళ్లికి సంబంధించిన మాటలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు అన్న తమ్ములిద్దరూ. సన్నీ, నేను నీకోసం కొత్త టాయ్స్ తెచ్చాను, రూమ్లో ఉన్నాయి, తర్వాత చూపిస్తాను అని సంబరంగా చెప్పాడు బన్నీ. తనకేనా, నాకు లేవా అని అలకగా అడిగాడు బబ్లు. నీకు కూడా తెచ్చాలే బబ్లు, తనకిచ్చి నీకు ఇవ్వకపోతే నువ్వు తనవి లాగేసుకుంటావని నాకు తెలుసు, అందుకే నీకోసం కూడా గన్ తీసుకున్నాను అని చెప్పాడు బన్నీ. గన్నా, నాకు చాలా ఇష్టం, ఇప్పుడే ఇవ్వచ్చు కదా అని బబ్లు ఆత్రం కొద్దీ అడిగాడు. అన్నయ్య, ఇప్పుడు రూమ్లో అత్తే నిద్రపోతుంది, మనం వెళ్తే డిస్టర్బ్ అవుతుంది, అందుకే తర్వాత ఇస్తానన్నాడు బన్నీ. ఇప్పుడు ఇక్కడ ఆడుకో కాసేపు, ఆ తర్వాత అత్త లేచాక తీసుకుందాం అని బన్నీ ఇవ్వకపోవడానికి సన్నీ రీజన్ చెప్పింది బబ్లుకి. వాళ్ళ మాటలు వింటున్న విశాల్ ఆశ్చర్యంగా కళ్యాణ్ వైపు చూసి, అన్నయ్య, వీళ్ళిద్దరి మధ్య ఇంత థిక్ ఫ్రెండ్షిప్ ఉందా అని అడిగాడు. కళ్యాణ్ నవ్వి, బన్నీని ఫస్ట్ టైం చూసినప్పటి నుండే సన్నీకి వాడికి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందంటరా. బబ్లు ఫస్ట్లో వాడితో దూరంగా ఉండేవాడంట, కానీ సన్నీ వాడికి దగ్గరైంది, తనకి చాలా సపోర్ట్ చేస్తుంది. బన్నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే సన్నీ మాత్రమే, తన తర్వాతే ఎవరైనా. తను ఏది కొన్నా సన్నీ కోసం కూడా కొనిపిస్తాడు, అంత ఇష్టం బన్నీకి తనంటే. బన్నీ లేకుండా సన్నీ కూడా ఉండదు. వాళ్ళ ఫ్రెండ్షిప్ని చూసి బావమర్దలు కాబట్టి మనం మరో రకంగా అనుకోవచ్చు, కానీ ఇప్పటికీ వాళ్ళది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే. ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎలా మారుతాయో మనకి తెలీదు. ఒకవేళ మనం వాళ్ళ దగ్గర ప్రేమ పెళ్లి గురించి చెప్తూ ఉంటే ఇద్దరిలో ఒకరి మనసులో ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యి వన్ సైడ్ లవ్గా మారి మరొకరికి వాళ్ళ మీద ఫీలింగ్స్ లేకపోతే లవ్ చేసిన పర్సన్ చాలా సఫర్ అవ్వాలిరా. వాళ్ళని చూసి ఫ్యామిలీ కూడా బాధపడుతుంది. నేను అందరికీ చెప్పేది ఒకటే, మన ఇష్టాలని అభిప్రాయాలని పసిపిల్లల మనసుల్లోకి ఎక్కించకూడదు, అందుకే పిల్లల్ని ముందు టాపిక్ తీసుకురాకండని చెప్పేది అని వివరంగా చెప్పాడు కళ్యాణ్. నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, మనం సరదాగా అనుకున్న మాటలకు వాళ్ళ మనసులు కలుషితం కాకూడదన్నాడు విశాల్. ఏంటి బ్రదర్స్ ఇద్దరు చాలా డీప్ డిస్కషన్లో ఉన్నారు అని వచ్చాడు రుద్ర. ఏదో జనరల్ టాపిక్లే రుద్ర, నువ్వు రెస్ట్ తీసుకోలేదా అని అడిగాడు కళ్యాణ్. లేదు బావా, మీ చెల్లెలు నిద్రపోతుంది, నేను ఇప్పటిదాకా ఆఫీస్ కాల్స్ చూసుకుని వస్తున్నాను, పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ బాగుంది కదా అని చుట్టూ పరిశీలిస్తూ చెప్పాడు రుద్ర. మావయ్య అని సన్ని రుద్ర గొంతు వినగానే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఏరా, ఆడుకోవడం అయిపోయిందా అంటూ మేనకోడలిని ఒడిలోకి తీసుకుంటూ అన్నాడు రుద్ర. నువ్వు వచ్చావని వచ్చాను మావయ్య, అన్నయ్య బన్నీ కలిసి దొంగ పోలీస్ ఆడుతున్నారు చూడు, నేను కూడా దొంగని, నన్ను అన్నయ్య కనపడకుండా దాచే మావయ్య అని క్యూట్గా ఫేస్ పెట్టి గుసగుసగా చెప్పి వెనక్కి నక్కింది సన్నీ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.